తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ మొత్తం అంతా కూడా. రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. కొన్ని రోజులు మే 15 తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు. అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు. ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి. మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే, పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు అనమాట. బట్ ఫస్ట్ మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు. సంవత్సర కాలం ఉంటుంది. అందుకే 12 రాసులు కాబట్టి 12 ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం. సో అందుకే 12 సంవత్సరాలకి పుష్కరం అంటారు. గురుగారు, మీనరాశి వారికి మే నెల ఏ రకంగా ఉండబోతుంది? వీళ్ళకి కూడా శని నడుస్తుంది కాబట్టి ఏలినాటి శని నడుస్తుంది. అలాగే గురుబలం ఏ రకంగా ఉంది? రాహుకేతులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మీన రాశిలోకి వచ్చింది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం అనేది మిశ్రమంగా ఉంది. ఎందుకంటే తృతీయ స్థానంలోకి వెళ్ళాడు. తృతీయ స్థానం అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, అంటే మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ, మనకన్నా కింద వాళ్ళు. అలాగే జనాల సహాయ సహకార స్థానం, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ స్థానం. తృతీయ స్థానం అంటే కనుక మెడ కింద వస్తుంది. మెడ. సో మెడ అంటే మెడకి వేసుకునే ఆభరణాలు. సో గురువు గోల్డ్ కారకుడు అండి. అందుకే గురువు కలర్ కూడా ఎల్లో. సో అలా చూసుకున్నాం. అలాగే పసుపు, ఇవన్నీ కూడా గురువు కింద వస్తుందన్నమాట. అందుకే అది హీలింగ్. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిన వెంటనే పసుపు పెట్టగానే ఎలా హీల్ అవుతుంది? గురువు అంటే అదే అన్నమాట, దైవబలం, దైవానుగ్రహం. కాబట్టి గురువు యొక్క బ్లెస్సింగ్స్. అలాగే గురువు ఫింగర్ కూడా ఇండెక్స్ ఫింగర్, అందరినీ ఇలా చూపించేది అన్నమాట. సో ఆ తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత జనాల సహాయ సహకారాలు ఉంటాయి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, మనకన్నా తమ్ముడు కానీ చెల్లెలు కానీ, వాళ్ళ స్థితి బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. బంగారం ఖచ్చితంగా కొంటారు ఈ సంవత్సరం అంతా కూడా. సో ఈ తృతీయ స్థానంలోకి గురువు ఉన్నాడు కాబట్టి అది పర్వాలేదండి, ఒక 50%. రాశిలోనే రాహు ఉండడం చేత విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన. చెప్పగా ఇదివరకు కూడా మనం ఒక గ్రహణం వచ్చినప్పుడు, సూర్యగ్రహణం, రాహుకేతులో, రాహు కానీ కేతు ఎవరో ఒకళ్ళే అడ్డు ఉంటారు. సో అడ్డు వచ్చినప్పుడు అలాంటి సూర్యుడు కూడా ఫుల్గా క్లోజ్ అయిపోయి ఉంటారు. అలాగే మనలోని మంచితనం కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, ఎలాంటి విషయాలు ఉన్నా కూడా అవతల వాడికి అది నెగిటివ్గా ఉండడం, ఆపోజిట్గా కనిపిస్తుంది. ఏంటి ఇదివరకు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా మారాడు, అదివరకు అలా మాట్లాడేవాడు ఇలా మారాడు, పెళ్ళైన తర్వాత మారిపోయాడు, ఇలా ఏంటి ఇల్లు కొన్న తర్వాత మారిపోయాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత మారిపోయాడు, బండి కొన్న తర్వాత నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఛాయాగ్రహం అయిన రాహు మన మీద ఛాయ పెట్టేసి ఉందన్నమాట. సో మన నిజస్వరూపం బయటకు కనిపించదు గ్రహణంలాగా. గ్రహణం వీడిపోయినప్పుడు కనిపిస్తుంది. ఆ గ్రహణం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తోటి ఈ రాహుకేతులు మారిపోతారు. సో నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా మనకు ఖచ్చితంగా ఈ ఛాయలోనే మనం ఉంటాం. కాబట్టి ఈ ఏడాది కూడా మౌనంగా ఉండడం ఉత్తమం. ఈ రాహుకేతులు ఎఫెక్టే కాకుండా వ్యయ స్థానంలో శని ఉండడం చేత నిద్ర తక్కువ పట్టడం, శని ఖర్చు స్థానంలో విపరీతమైన ఖర్చు ఉండడం, అనవసరమైన ఖర్చులే 90% ఉంటాయి, అవసరమైన ఖర్చులు 10% ఉంటాయి. వేస్ట్కి బాగా, ఎందుకంటే పాపగ్రహం వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని వేస్ట్ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకోకుండా వచ్చి పడిపోతూ ఉంటాయి ఖర్చులు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇంట్లో పెద్దవాళ్ళు లేదంటే చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు ఉండడం, ఏదో ఒక సమస్య మటు ఖచ్చితంగా 24 గంటలు ఒకటి ఉంటుందండి. అది పట్టించుకునేవాడికి అయితే ఉంటుంది, పట్టించుకోని వాడికి అయితే ఉండదు. కానీ మీన రాశి వారు ఖచ్చితంగా 100% పట్టించుకుంటూనే ఉంటారు కాబట్టి ఉంటుంది. వేరే రాశులకు ఉండదు అనగా, కొన్ని రాశులు పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి ఏం కాదు. మకర రాశి పట్టించుకోదు, కన్యా రాశి పట్టించుకోదు, తులారాశి పట్టించుకోదు, వీళ్ళు ఏ అంశాన్నైనా ఎక్కువగా ఆలోచించేస్తారు. కర్కాటక రాశి వాళ్ళు 100% పట్టించుకుంటారు.
ఆ చంద్రుడు ఎక్కడైతే వీక్గా ఉన్నాడో, చంద్రుడి జాతకంలో శని కలిసిన, చంద్రుడు రాహు కలిసిన, చంద్రుడు కేతు కలిసిన విపరీతమైన ఆలోచన, అదైతే మానసిక ఆందోళన ఇలాంటివన్నీ పట్టించుకోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి దాని అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే ఏలినాటి శని ఉంది కాబట్టి అంత ఇబ్బందికరం ఏమి ఉండదండి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వచ్చేటప్పటికి, మే వచ్చేటప్పటికి మీన రాశిలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి అప్పుడు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఈ లోపల దాకా అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు, అంత దోషం ఏం కూడా ఉండదు. మరి ఆరోగ్యపరంగా ఏ రకంగా ఉండే అవకాశం? ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయండి. అదే పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యేది కానీ, సర్జరీ కానివ్వండి, మేజర్ అనారోగ్యాలు అయితే ఏమి ఉండవు. చిన్న చిన్న అనారోగ్యాలే ఉంటాయి. దాన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే వ్యయంలో శని ఉన్నాడు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మరి ఖర్చులు ఉంటాయంటే దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా ఉండాలి కదా. ఆర్థికంగా మటుకు కొంచెం మిశ్రమంగా ఉంది. అప్పులు చేయాల్సి ఉంటుంది ఈ ఖర్చులన్నీ భరించడానికి. అప్పులు వాళ్ళ బెడద కూడా తప్పదు. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. సో ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుంది. సో డబ్బు ఖర్చే తగ్గించుకునేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ మటుకు అవసరం. మీన రాశి వారికి ఒక రాబోయే 2-3 ఏళ్ల దాకా ప్లానింగ్ లేకపోతే మటుకు అనవసరమైన అప్పుల పాలు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అప్పుల మూలాన్ని కూడా నిద్ర తక్కువ పడ్డం, ఈ నిద్ర తక్కువ పడ్డం మూలాన్ని అనారోగ్య సమస్యలు, కోపం చికాకు పెరగడం, దీంతో భర్త మీద అరవడం, అంటే భర్త భార్య మీద అరవడం, పిల్లల మీద అరవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వీళ్ళకి ప్రస్తుతం పరిహారం మటుకు రాహుకి చేసుకుంటే చాలండి. మీన రాశి వారు శనికి అంత అవసరం లేదు. రాశిలో ఉన్న రాహు నాడు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి రాహుకేతులు మారిపోతారు కాబట్టి రాహు అంటే అమ్మవారిని పూజిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏదైనా సరే అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవడం, లేదా ఇంకా కొంచెం ఉధృతంగా ఉందంటే మనకు రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో దానం ఇస్తే అన్ని విధాల దోషాలు తొలగిపోయి మీకు అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఈ మే నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.